మీరందరూ యానిమల్ మూవీ చూసే ఉంటారు. ఒక సీన్‌లో వాడు ఎట్లా గన్ పట్టుకొని క్లాస్ లోపలికి వచ్చి అందరికి బెదిరించేస్తాడు. ఎంత కూల్‌గా ఉంటది కదా! ఒక్కసారి ఊహించుకుందాం. ఓకే. మీరు ఆ క్లాస్ టీచర్ అనమాట. మీకు పిల్లలున్నారు, మీకు భార్య ఉంది. అట్లనే ఒక ర్యాండమ్‌గా ఒక పిల్లోడొచ్చి గన్ తీసుకొని అందరిని బెదిరిస్తున్నారు. ఎట్లా రియాక్ట్ అవుతారు మీరు? కొడేస్తారా అడిగి? అక్కడ మీరేం చేయలేదు. రివర్స్‌గా బాధపడతారు. ఒక చిన్న పిల్లోడొచ్చి నాకు ఇట్లా చేసినాడా అని. టు బీ ఆనెస్ట్, మనం మన టీచర్స్కి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. మనం అంటున్నాను, మనం మీ ఒక్కళ్ళనే బ్లేమ్ చేయట్లేదు, నన్ను నేను కూడా బ్లేమ్ చేసుకుంటున్నాను. ఎప్పుడైనా మా టీచర్ మనకి తిడితే మనం రివర్స్గా వాళ్ళకి తిట్టడం మొదలెట్టాం. నిజంగా ఈ కాలం మనుషులు, పిల్లలు అందరూ అట్లా అయిపోయినారు. భగవద్గీత చాప్టర్ 4 శ్లోక్ నంబర్ 34లో శ్రీకృష్ణుడు చెప్తున్నారు, పార్థ, నీకు నిజమైన జ్ఞానం తెలియాలంటే, నీకు నిజమైన స్పిరిచువాలిటీ గురించి తెలియాలంటే, నీకు నిజమైన దేవుడి గురించి, భగవంతుడి గురించి తెలియాలంటే నీకు ఒక గురువు కావాలి. ఒక గురువు లేకుండా నువ్వు ఈ లోకంలో ఏమీ సాధించలేవు. ఒక గురువు లేకుండా నువ్వు ఎలాగుంటావు అంటే ఒక డ్రైవర్ లేని బండి ఎట్లా వెళ్తుందో అట్లా వెళ్తావు. గురువు మనకి కరెక్ట్ అయిన దారి నేర్పిస్తారు. గురువు మనకి కరెక్ట్ అయిన నాలెడ్జ్ నేర్పిస్తారు. అలాగే ఇంకో మాట ఏంటంటే, ఈ కలియుగంలో నిజమైన గురువులు కూడా లేరు. ఈ మాట గురువులు కూడా చెప్తున్నాను. ఇన్ కేస్ ఎవరైనా టీచర్ ఈ వీడియో చూస్తే, నిజమైన గురువు వాళ్ళ స్టూడెంట్స్ని మంచి పాఠాలు నేర్పిస్తారు. ఉన్న బుక్ నుంచి రట్టా కొట్టించరు. లిటరలీ అంటే బుక్లో ఉన్నదే చదివించేస్తారు అలా అని కాదు. హ్యూమనిటీ నేర్పిస్తారు. ఏం చేయాలో ఏం చేయకూడదో అది నేర్పిస్తారు. జీవితంని ఎలా బతకాలో అది నేర్పిస్తారు. ఒక గురువు అంటే దైవం. గురువు ఒక స్టూడెంట్ని కాదు, ఒక దేశంనే ముందుకు నేర్పిస్తారు. సో అందరి స్టూడెంట్కి నేను ఒకే మాట చెప్తాను, మీ లైఫ్లో ఏదైనా డౌట్ ఉంటే ఒక గురువుని మెచ్చుకోండి. ఎవరైనా అవ్వచ్చు, నేనైనా అవ్వచ్చు, మీ నాన్న అయినా అవ్వచ్చు, అమ్మాయినా అవ్వచ్చు, లేదా మీకు నచ్చిన వ్యక్తి అయినా అవ్వచ్చు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి హ్యూమనిటీ గురించి నేర్చుకోండి, విజ్డమ్ గురించి నేర్చుకోండి, స్పిరిచువాలిటీ గురించి నేర్చుకోండి, లైఫ్ గురించి నేర్చుకోండి. ఆ గురువుకి ఎప్పుడు రెస్పెక్ట్తో ట్రీట్ చేయండి. అలాగే టీచర్స్ని చెప్తున్నాను, ఏ ఒక్క స్టూడెంట్ని అండర్ ఎస్టిమేట్ చేయొద్దు. మన బ్రహ్మానందం గారు ఇప్పుడే రీసెంట్గా ఒక డైలాగ్ చెప్పారు, యూ కెన్ క్రిటిసైజ్ ఏ ఓల్డ్ మ్యాన్. నువ్వు ఒక ముసలోడిని క్రిటిసైజ్ చేయొచ్చు, ఎందుకంటే నీకు తెలుసు వాడు ఎలాగ ఉన్నాడని, ఎలా చేసాడని, ఏం చేసాడని. బట్ నెవర్ క్రిటిసైజ్ ఏ యంగ్ మ్యాన్. ఒక వయసులో ఉన్న కుర్రాడికి ఎప్పుడు క్రిటిసైజ్ చేయదు, ఎందుకంటే వాడు ఏం అవ్వబోతున్నాడో అది మీకు కూడా తెలియదు. మీకేంటి, వాడికే తెలియదు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః.